అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవకి స్వాగతం. ఫ్రెండ్స్, రాత్రి మా అక్క చెప్పింది కదా నిన్న బట్టలు ఉద్దేశం మాట బట్టలు మొత్తం అయిపోయింది. బయట వెనక చూడండి ఆరేసారు కూడా ఉతికేసి మొత్తం కదా పని మొత్తం అయిపోయిందండి. మేము టెంపుల్కి వెళ్ళి ఇంకా కోడిని కోసి కొబ్బరికాయ కొట్టుకొని వస్తాం. ఇంకా అయిపోద్ది మాట. ఇంకా తర్వాత పొలి మీద దాటొచ్చండి. పొలి మీద అంటే ఊరు దాటేటే ఎలా అన్నా వెళ్ళొచ్చు మాట. అందాక వెళ్ళకూడదు అన్నారు, అందుకని ఆగమాట ఇప్పుడు దాకా. ఇప్పుడైతే అలా కొబ్బరికాయ కొట్టుకున్నాక ఇంకా పొలి మీద దాట కానీ ఏదైతే ఊరు ఎలా అన్నా వెళ్ళొచ్చు మాట. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు చూడండి మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. టెంపుల్ అంటే చాలు ఎక్కడ ఆనందం వచ్చేస్తుంది మా పాపకి. అయిపోయారా వెళ్దామా? అక్క వాళ్ళు రావట్లేదు మాట. నేను మా అక్క మా పాప మా తమ్ముడు మట్టికి వెళ్తున్నాం మేమైతే టెంపుల్కి. వాళ్ళైతే ఇంటిగా ఉండి ఇంకా మిగిలిన పనులు ఉన్నాయంట, వాళ్ళు చేసుకుంటారంట. ఇగో మేమైతే కోళ్ళ కోసం వచ్చేస్తామంట. అంటే మేము కోడి కొనుక్కోలేదు, గుడికేటప్పుడే కొనుక్కుందామని చెప్పి ఆగాము. మేము అక్కడ ఉండవు కాబట్టి ఇక్కడ ఉంటే సెంటర్లో ఈ షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే కోళ్ళు ఉన్నాయి, సండే కాబట్టి ఉంటాయి. మళ్ళీ మిగిలిన రోజులు అయితే ఉండవండి. బయట ఇదిగోండి 3 కోళ్ళు అయితే తీసుకున్నాం మేము ఈ షాప్ కాడ. కోడి వచ్చేసి 170 రూపాయలండి. 3 కోళ్ళు కలిపి 510 రూపాయలు అయినాయి మాకైతే. జుట్టు కోళ్ళు అండి, వీటిని మేమైతే జుట్టు కోళ్ళు అంటాం. మీరేమంటారో కామెంట్ పెట్టండి. 500 రూపాయలు ఇచ్చేవండి, ఎందుకంటే చేంజ్ లేవని 10 రూపాయలు ఇవ్వలేదు. సరే అన్నాడు అంకుల్ కూడా, 10 రూపాయలు తగ్గించారన్నమాట. మేమైతే ఇంకా నేను మా తమ్ముడు ఒక చూడండి, మా తమ్ముడు అయితే దాక్కుంటున్నాడు అనమాట. ముందుకు రమ్మని రావట్లేదు. మా పాప అయితే హాయ్ చెప్పేస్తుందండి. ఇదిగోండి ఇక్కడ అయితే పూలు కోస్తుందన్నమాట. ఇటు చూడండి ఇక్కడ పువ్వులు ఉన్నాయి కదా, ఆ పూలు కోస్తున్నాం. అక్కడ పువ్వులు అడిగితే బాగా ఎక్కువ రేట్ చెప్తున్నారండి, చాలా రేట్ చెప్తున్నారు. అందుకే ఇక్కడ కూడా ఈ పువ్వులు పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు అన్నారు. ఇంకా ఇక్కడైతే పువ్వులు అయితే కోసుకెళ్తున్నాం. చాలా బాగున్నాయండి, ఫ్రెష్ బాగున్నాయి పువ్వులు కోసుకొని అయితే నేను వచ్చేసాను. ఇంకో టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. మా దరి నుంచి ఈ దరికి వచ్చామాట. మేమైతే టెంపుల్కి పోచమ్మ తల్లి మాట. ఇక్కడికైతే వచ్చేసాం మేము. చూడండి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మేమైతే లోనకైతే వచ్చేసాం. చూడండి ఇంతలో ఒక అన్నయ్య అయితే పూజ చేస్తున్నారు. అక్కడ అన్నయ్య చేతిలో అయితే కోడి అయితే ఉందండి. మరి మా పాపను అయితే కాలు కడుక్కోమంటున్నాం. ఎలా కడుక్కోవాలో మా పాపకి అర్థం కావట్లేదు. చూడండి మా అక్క చెప్తుంది ఎలా కడుక్కోవాలి ఏంటన్నది కాళ్ళు. సరే అని చెప్పినప్పుడు డ్రెస్ పైకి లేపి కాలు కడుక్కుంటుందండి అలాగా. చూడండి భలే అనిపించింది. ఇగో ఇప్పుడైతే మా పాపని చేతులు కడుక్కొని ఇగో నీళ్ళు అయితే నెత్తి మీద జిమ్ముకోమన్నాం. ఎందుకంటే టెంపుల్ కాడ చాలామంది ఇలా చేస్తారండి, మేము కూడా చేస్తాము. టెంపుల్ కాడ నీళ్ళు జిమ్ముకు నెత్తి మీద. ఇగో అన్నయ్య అయితే వాటర్ కొద్దిగా పట్టిమ్మన్నాడు. సరే అని చెప్పని మా అక్కడ సంచి పెట్టేసి వాటర్ అయితే పట్టిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం అండి, వీడియో అయితే లెంత్ అవుతుందని కొద్దిగా నేను అయితే ఆఫ్ చేశాను, ఏమనుకోవద్దు. నాకు చాలా లెంత్ వీడియో ఉందని. నేను పార్ట్ 2గా పెడతానండి వీడియో, మిగిలినంతా ఏమనుకోవద్దు. గొండీలు అయితే అన్నయ్యకి అయితే ఇచ్చేసాను. ఈ అన్నయ్య ఒక్కడే వచ్చాడండి, ఇంకెవరు రాలేదు. ఈ అన్నయ్య ఒక్కడే ఎలా కోస్తారు ఏంటో అని చెప్పి అనుకున్నాం కోడిని, ఎందుకంటే ఇంకెవరు లేరు కదా అని. సరే అని చెప్పి ఇగో మేమైతే కాలు కడుక్కుంటున్నాం. అన్నయ్య అయితే పూజ చేసుకుంటున్నారు. మా అక్క కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం. మా తమ్ముడిని అయితే మేము సెంటర్కి పంపించామండి. వచ్చేప్పుడు మాతో రాలేదు, ఎందుకంటే మేము ఒక పని మీద పంపించాము. అది మీకు ముందు తెలిసింది ఏంటన్నది. నా బొట్టు పిల్ల అయితే ఊడిపోయింది మొంగడుకుని ఉంటే, అదైతే జాగ్రత్త పట్టుకున్నా. ఇదిగో నేను పట్టుకొని పెట్టుకున్నా. మా పాప ఇప్పుడు ఏంటి చూపిస్తుందంటే, అన్నయ్య ఇంకొక అన్నయ్య వచ్చాడు, ఇంకొక అన్నయ్య రాదనగా కోడిని కోయటానికి రమ్మన్నారు సహాయంగా. అయితే మా అక్క వచ్చింది, ఇంక చేతులు అయితే కడుక్కుంటుంది అన్నమాట మా అక్క. ఒకలే వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎవరు లేకోకుండా. అందుకన్నమాట ఇంకొకరు తోడు ఉంటే బాగుంటుంది టెంపుల్కి వచ్చేటప్పుడు. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మేమైతే టెంపుల్కి అయితే ఉన్నాము. ఇవన్నీ పువ్వులు కూడా రోడ్డు మీద పువ్వులు కదా ఎక్కువ అయితే కోసుకొచ్చాము. అక్కడ అయితే ఎక్కువ రేట్ చెప్పారనమాట, అందుకని. దొరికొస్తున్నాడా రెడీ కళ్ళు కూడా తీసుకొస్తున్నాడు మా తమ్ముడు అయితే. మధ్యలో ఆగిపోయాడు అనమాట సెంటర్ అక్కడ. ఇంకా మిగిలినంత వీడియోపోయాను. అక్క కొబ్బరికాయలు అయితే తీసుకున్నారా? ఇగో ఉన్నాయి కదా, వాటర్ కొట్టుకో బాటిల్ నిండా.
వాడు కూడా కాలు కడుక్కొని వస్తున్నాడు. మా తమ్ముడు కళ్ళు అయితే ఫస్ట్లో మళ్ళీ ల్యాబ్స్ వాడుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడైతే వాడుకోమని చెప్పారు మరి మా అమ్మ, అందుకని ఇప్పుడు మళ్ళీ కలుసుకొస్తున్నాం. ఎంతది ఎంత చూడవు పాలు లాగుంది, ఇది మజ్జిగ లాగుంది కదా కట్టడానికి, మూతపితే కానీ స్మెల్ రాదు, లేకపోతే మజ్జిగ లాగా అనుకోవచ్చు. వెళ్ళిపోయాడు. దాడ తీసుకొచ్చావా? తెలుగు మరి మంచి ఇలాంటి ఇబ్బంది అవుతుంది కదా, చూపి బయటకు చూపి. అది లోట దానికి కదక్క, పసుపు నీళ్ళు కలపడానికి తీసుకొచ్చాను. లోటలో పసుపు నీళ్ళు కలపాలంటే బాటిలో కలపరు, లోటలో పసుపు నీళ్ళు కలపచ్చులే కానీ అందరి పిల్లలకి మంచికి ఇబ్బంది వద్దని కళ్ళు వాడుకొచ్చేటప్పుడు నీళ్ళు వాడుకోవాలి. దేనికన్నది చెప్తున్నా అసలు అయితే. దీనివల్ల ఏం పెట్టేస్తాను తీసుకొచ్చేసి వాటర్ తీసుకొట్టగలుగుతున్నారు మా వారు అయితే. కళ్ళు చెప్పాక ఇవ్వండి 3 కోళ్ళు తీసుకొచ్చాం. ఇది కోటి ఇవ్వండి, ఇవి 3 కోళ్ళు, కానీ ఒకటి ఇక్కడ కోస్తాం, 2 ఏమో ఇంటికాడంట, ఇంటికి రమ్మన్నారు. ఇందులో వచ్చేసి డబ్బులు పెట్టేసాను నేను. కొబ్బరికాయలు, పువ్వులు, అరటికర్పూరం ఇవన్నీ ఉన్నాయండి ఇందులో, పూజ సామాన్లు అన్నీ. దుర్గా రా, పూజలు లేరా? ఏంటొచ్చింది తల్లి, మనం వద్దల గొప్పల పూజలు రావట్లేదు కదా. ఆగాగు నువ్వు వెళ్ళ, మాకు అమ్మరాని అలా చేయొద్దు. ఫోన్ తీసుకున్నారా? పూజ సామాన్ ఉండాలి ఉన్నారుగా, ఆవిడ నిలబడితే పూజ చేసుకుని వస్తుంది అక్క. మా తమ్ముడు నిశ్శబ్దంగా ఉన్నాడు మాట అక్కడ సైలెంట్గా. కాళ్ళు మొహం కడగాలి. అయితే పూజకి వెళ్ళిపోయింది. మా తమ్ముడైతే కోడి కడుక్కొని రమ్మంది, కాళ్ళు అవి కోళ్ళు అయితే అక్కడ పెట్టేస్తాం. నేను దాన్ని తీసుకొచ్చి ముందు పెడతాను, వాళ్ళు అక్కడ పూజ చేస్తున్నారు. జాగ్రత్త తల్లి. చుట్టూ కదా, కానీ ప్రదక్షిణాలు ఏం చేయలేదు అన్నమాట మా వాళ్ళు. ప్రదక్షిణాలు చేయకోకుండా డైరెక్ట్గా అయితే పూజ గడికి వెళ్ళిపోతున్నారు. గంట అయితే కొట్టేస్తుంది. నేను ఇక్కడ అక్కడి నుంచి సంచీర తీసుకొచ్చి పెట్టాను. ఇంకొకటి ఉంది ఆడ లోట, ఆ లోట కూడా తీసుకొచ్చేద్దాం. మా అక్క ప్రదర్శనలు ఏమో కానీ నేను మాత్రం ప్రదర్శనలు చేస్తున్నానండి. ఈ చెట్టు చుట్టూరు గిరగిరా తిరుగుతున్నా. ఇది వచ్చేసి వేప చెట్టు మాట. ఇదిగోండి లోట. ఇక్కడ నిలబడి వాడు ఏదో అప్పుడు ఆ కోడిని మామయ్యకి అమ్మవారికి ఇచ్చాక మామయ్యకి ఇచ్చిన కొట్టుకుంటాడు. జాగ్రత్తగా వచ్చే ఇంకొచ్చే జాగ్రత్త. ఇక్కడ అమ్మవారు ఉంది చూసుకుంటారా, జాగ్రత్త. పక్కన ఉంటారా, అక్కడ దేవుడు ఉన్నారు. చిన్నగా వెళ్ళండి, లోనికి వెళ్ళండి.
కొబ్బరి కొట్టుకో, కింద పడకుండా 2 చేతులతో మంచిగా కొట్టుకో. లోన్ అయితే లేకపోతే మటన్ లోన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనం పట్టుకోవాలి 2 చేసుకోవచ్చు. ఇదిగోండి లోన్ అంటే ఇలా ఉందన్నమాట. అంత చీకటి కొడుతుందండి. అట్లా ఇచ్చారు. ఇక్కడ మన టెంకాయలు కొట్టుకోవచ్చు. ఇక్కడ కొట్టచ్చు అక్కడ టెంకాయలు. టెంకాయలు అంటే కొబ్బరికాయలు తల్లి. నేను బయటికి చాకు తెమ్మంది, ఎందుకంటే పసుపు ప్యాకెట్ చించడానికి. నువ్వు చించుకో. ఇది మనమే ఇక్కడ స్వయంగా పూజ చేసుకోవచ్చు. అక్క బోనాలు అన్నారు, అలాగేం లేదు కదా. సరే నువ్వు పూజ చేసుకో. పూజ చేస్తుంది మట్లోన. నేను మా పాప దగ్గర కూర్చున్నాం. ఎందుకంటే 2-3 పడతారు కానీ నేను బయటకు వచ్చేస్తామాట. మా పాప అలర్ చేస్తుంది బయట ఉండి. అందుకని మా తమ్ముడు అయితే కోరిక కూర్చున్నాడు. ఇదిగో డ్రాతలు ఇదిగో ఇదిగో మా పాప పరిగెట్టేస్తుంది. ఇంకా ఎక్కడైనా కొద్ది కాలు తిరిగితే చాలు మా పాపకి విచ్చలుగా పరిగెట్టేస్తూ ఉంటుందండి. నాకైతే ఈ టెంపుల్ బాగా నచ్చింది. ఎందుకంటే మనం వెళ్ళి స్వయంగా పూజ చేసుకోవచ్చు. మనమే అంటే పూజారికి ఇవ్వకుండా ఏం చేయకుండా మన సొంతంగా మనమే కొబ్బరి కొట్టుకుంటుంది. మన ఇంట్లో ఎలాగైతే పూజ చేసుకుంటాం సేమ్ మనకి ఎలా పువ్వులు వేసుకొని ఇదంతా మన స్వయంగా మనకి ఒక అనుభూతి ఉంటుంది. చూసారు కదా, సేమ్ అలా ఉంది అన్నమాట. మన ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇక్కడైతే చాలా బాగుంది. నాకైతే ఇలా చేయటం ఇలాగ 2-3 దగ్గరలో ఉందన్నారు. నాకైతే తెలీదు, ఎందుకంటే ఇక్కడైతే ఉంది. నచ్చింది. మా ఊర్లో అయితే లేదండి. ఇలాగ స్వయంగా వెళ్ళి పూజ చేసుకున్నట్టుగా ఒక పూజారి అయితే కావాలి. సాయిబాబు గుడి ఉంది, రాములవారి గుడి ఉంది. ఈ 2 ఉన్నాయి కానీ మన పూజారిలో ఉంటారు. అక్కడ మన స్వయంగా పూజ చేసుకున్నారు. పూజారి అయితే గ్యారంటీ కదండి, పూజారి అయితే ఉండాలి. కాకపోతే ఇలా ఎక్కడో ఒక్క దగ్గర ఉంటుంది ఇలాగా. అదేనా మంచిది. అదైతే ఇక్కడ అక్కడ పూజారికి ఇక్కడికి తేడా ఏంటి, ఇక్కడ మనం మామూలుగా పూజ చేసుకున్నాం కానీ మంత్రాలకి ఇద్దరు చదవలేము కదండి. ఆ పూజలకి ఏవైతే మంత్రాలు కావాలో అవైతే మనకు తెలియవు. మనం మామూలుగా మనం ఏం చేస్తాం, మనం పూజ దండం పెట్టుకుంటాం, మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటాం అంతేకాని మంత్రాలు అవి చదవం కదా. అదే పూజారి ఉంటే మన గోత్రం చెప్పి మన ఇంటి పేరు, మా అమ్మ నాన్నలు వీళ్ళందరి పేర్ల మీద పూజ చేస్తారు. అష్టోత్తరం అంటారు, ఇంకా చాలా అంటారు. అలా పూజ చేస్తారు. ఇక్కడ అలాగేం ఉండదు అన్నమాట. సరే తీసుకెళ్ళు, జాగ్రత్త. అలా ఉంటాయి అన్నమాట. పూజారి ఉంటే ఒకలా ఉంటుంది, పూజారి ఒకలా ఉంటుంది. పూజలు అయితే మన ఇంట్లో అలా పూజ చేసుకుని సేమ్ అలాగ ఉంటుంది. పూజారి ఉంటేమో మన గురించి అంటే మంత్రాలు చదవడం, మన పేరు మీద పూజ చేయటం, అలాగే అమ్మవారి మీద పూజ చేయటం ఇంత ఉంటుంది అన్నమాట. అది బాగుంటుంది. నాకు ఇది బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస రెసిపీస్ కోసం ఇంటర్ని వీడియో చేయవచ్చు. కిప్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ బస్ చల్లగా ఉందండి. ఇక్కడైతే చాలా బాగుంది వాతావరణం అంతా. మా తమ్ముడు పాపం కోల్పుడుగా కూర్చొని. సరే ఇప్పుడైతే లోనకైతే చూపిస్తాను మా అక్క పూజ అయిందో లేదో. అక్క అయిపోయిందా పూజ? నువ్వేంటి ఇచ్చిన తల్లి? రై వచ్చేస్తున్నావు చెప్పు. అలా ఉండకూడదు, ఇట్రా. అలా ఉండకూడదు, రా తల్లి ఇట్రా. కొబ్బరికాయ గంట కొట్టావు నువ్వు. ఇదిగోండి పైన గంట ఇదన్నమాట. నేను కొట్టేసాం ఆల్రెడీ. చింతలే హారతి తీసుకో మంచిగా. అలా కాదు, 2 చేతులు తీసుకో. మంచి పాప కాదు. బొట్టు పెట్టుకున్నారా? రండి, దొరికి కూడా బొట్టు తీసుకుంటా. నేను ఒకసారి అయితే చూపిస్తాను అమ్మవారిని. ఇవ్వండి, ఎవరో ఒకళ్ళు పూలు తీసుకొచ్చి ఇలా మాల వేస్తుంటారు. పూజ చేస్తూనే ఉంటుంది. ఇక్కడైతే పూజ జరుగుతూనే ఉంటుందండి. అయిపోయిందా?
తీసి వారిపోయి ఏ నా తెలియదు అలా చేయి మాకు మనం ఎలా చేస్తాం అలా చేయి అక్కడ వారిపోతారు ఇక్కడ వారిపోతారు కళ్ళు అయితే మా అక్క ఇంతకుముందు ఎలా వారిపోతుంది అలా వారిపోతుందండి ఇప్పుడైతే వారిపోసేస్తుంది కళ్ళు కొద్ది గుంచాక అక్కడ కూడా వారిపోతాం వాటర్ కూడా ఇప్పుడు వాటర్ కూడా వారిపోతుందండి రా ఆ సంచి అయితే అక్కడ పెట్టేసిపోయి కథలు కూడా మెదలు కూడా ఉన్నాయండి ఇక్కడే మనం కోళ్ళు గట్ట కోసేది ఉంటే ఇక్కడే కోస్తారండి అమ్మవారికి లోట ఏది లోట తేలేదా ఏం చేస్తాను నేను ఎన్నెన్ని కట్టున్నాయి కోడికాళ్ళు ఇవన్నీ కోడికాళ్ళే అన్నమాట చూడండి అక్కడ కోడికాళ్ళే ఇవి అక్కడ కోడికాళ్ళే అన్ని కోడికాళ్ళే అండి ఇక్కడ పెట్టుకున్న బాగా వస్తారు జనం అయితే మా పాప అయితే నేను వెళ్తానమ్మా నేను వెళ్ళి పంపు కొడతానమ్మా అని చెప్పాను సరే అని చెప్పని మా పాప పంపించి మేము ఎక్కడైతే కూర్చున్నాం మా పాప ఒకటే వెళ్ళింది నేను భయపడకుండా కొడతానని కానీ దగ్గరగా వెళ్తానండి మా అమ్మకి తెలిస్తే మాత్రం నాకు దెబ్బలేస్తుంది ఎందుకంటే పాపను ఒక్కదాని ఒంటరికలా వదిలిపెడతావా అంటుంది మా అమ్మకి పాప అంటే చాలా ఇష్టం ఉండే ఎందుకంటే చిన్నపిల్లని చాలా ఇష్టం మా అమ్మకి చాలే అబ్బో పప్పు కట్టిన చింతల్లి జాగ్రత్త అయ్యయ్యో చేతులు కడుక్కోకూడదు అలాగా పారిపోయి అమ్మే కాదు చేతులు కడుక్కున్నావు కదా చేతులు కడుక్కోకూడదు అలాగా ఇప్పుడు కొట్టు చేతులు కడుక్కొని కొట్టకూడదు అలాగా ముందే చేతులు కడుక్కొని తర్వాత కొట్టాలి ఇప్పుడు చేతులు కడగ మాకు తీసుకొని రా చేతులు కడగ మాకు ఇప్పుడు దా ముందే చేతులు కడుక్కొని తర్వాత నీళ్ళు తీసుకొని రావాలి ఎప్పటికైనా సరేనా గుడికి వచ్చినప్పుడు అలాగే నేర్చుకోవాలి బింది నీకు వచ్చిన బిందు కొనాలి చింతలు నీళ్ళకి కదా నువ్వు నీళ్ళు మోపిస్తాను నేను ఇంకా నీకైతే అక్క చింతలు పంపు కొడుతుంది నేను పసుపు వేస్తున్నావా ఈ నీళ్ళలో లోటలో పసుపు ఎందుకు కలుపుతున్నావు అంటే మనం కోడిని కోసే ముందు ఒక ప్రాసెస్ ఉంటుందండి దాని గురించి మాట ఈ నీళ్ళు అయితే పసుపు కలుపుతున్నాం అన్నమాట మీకు అందరు తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ గురించి అయితే చెప్పను ఎందుకంటే ఏదైనా ఇబ్బంది రావచ్చు అందుకే నేను పెట్టట్లేదు మిగిలినంత వీడియో అక్క బియ్యం తేలేదా బియ్యం మర్చిపోవచ్చారండి ముందు కోడిని అడిపెట్టి దండం పెట్టుకో మా అక్క అయితే దండం పెట్టుకుంటున్నారండి కోడిని ఆడపెట్టేసి బాటిల్ వద్దు ఇలా అయితే దండం పెట్టేసుకుంటున్నారు రమ్మను ఇటు చూపి దాన్ని ముందు కింద చూపి చింతల్లి ఇంకా అయిపోయిందా పూజ అయితే అయిపోయిందగో వాడైతే సంచిచ్చి వాడినైతే ముందు పంపించాం అక్కల దగ్గరికి మన వెనకాల తీసుకున్న సరుకులు తీసుకుంటాం వాడైతే ఆగే పని ఫాస్ట్ వెళ్ళిపోతామే మా పూజ అయితే అయిపోయింది ఇంటికాడ వెళ్ళిపోతున్నాం ఇంటికాడ అయితే ఇంకా మా వాళ్ళు ఇంటికాడ కూడా కోసే పని ఉందండి కోడిని అంటే ఇంటికాడ కోస్తాము ఇంటికాడ మొక్కుకున్నారు అనమాట అక్కడ ఇంటికాడ కోస్తామన్నమాట అంతగా వాడు వెళ్ళిపోతున్నాడు వెనక మాకు కొద్దిగా సరుకులు తీసుకెళ్ళిపోయానండి అది కాక వాడితో ఫాస్ట్ నడవాలంటే నా వల్ల కూడా కాదు సరే